80వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 80 బై అరేందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 80వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సమస్త సంసార నాశనానికి ఏది కారణము, ఏది ధ్యానయోగం యొక్క ఫలము, అట్టి ఆత్మ బ్రహ్మైక దర్శనం ఇప్పుడు వరుసగా మనకు రాబోయేటువంటి 4 శ్లోకాల్లో భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. 29వ శ్లోకంలో అంటాడు స్వామి, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగసిద్ధుడు తనను సర్వభూతముల యందు, సర్వభూతము తన యందు దర్శిస్తాడు. అంతటా అతనికి బ్రహ్మదర్శనమే ఉంటుందట. బ్రహ్మం అనేది సత్యం, ఆత్మయే బ్రహ్మం. ఇదే బ్రహ్మత్మ జ్ఞానం కాబట్టి ఇదే సత్యం. సత్యాన్ని తెలుసుకునే జ్ఞానము కూడా సత్యమే, అది సత్య జ్ఞానం అవుతుంది. సత్యాన్ని తెలుసుకోవడం అంటే సత్యంగా ఉండటమే. సత్యమే సత్యాన్ని తెలుసుకోగలదు. సత్యానికి దూరంగా ఉండి సత్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కానే కాదు. సత్యానికి దూరంగా ఉండేది సత్యం కానిది. సత్యం కానిది ఏమవుతుంది? అప్పుడు అది అసత్యమవుతుంది. అసత్యము సత్యాన్ని ఎట్లా తెలుసుకుంటుంది చెప్పండి? తెలుసుకునేది జ్ఞానయుతంగా ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. అసత్యము చైతన్యాన్ని తెలుసుకుంటే అసత్యము జ్ఞానయుతమైనది అవుతుంది. కాబట్టి చైతన్యము జ్ఞానము లేనిది అవుతుంది, జడమవుతుంది. జడమైనది సత్యం కాదు కదా. ఈ విధంగా మనము ఈ విషయంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్తూ, దీంట్లో ప్రధానంగా మనకు ఈ శ్లోకంలో చెప్పిన అంశం లోపల స్వామి చెప్పినటువంటి విషయాల్లో భాగంగా, ఎల్లెడల సమదృష్టి గలవాడై సమస్త ప్రాణికోట్ల యందు తనను అంటే ఆత్మను, తన యందు అంటే ఆత్మ యందు సమస్త ప్రాణికోట్లను చూసేటువంటి వ్యక్తి అని చెప్పేసి యోగి యొక్క లక్షణాలు దీంట్లో మనకు కనబడుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా సమదృష్టి ఉండేటువంటి వ్యక్తి, అన్ని ప్రాణుల ఎడల కూడా తన్ను చూసుకోవడం, తన ఆత్మను, తన లోపల సమస్త ప్రాణికోట్లను కూడా చూసేటువంటి వ్యక్తి ఈయన యోగి అంటే ఆరూఢుడు అని చెప్పేసి ఇక్కడ మనకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఇక రాబోయేటువంటి 30వ శ్లోకంలో వెళ్ళేటప్పుడు దాంట్లో సమదర్శనం అనేటువంటి ఆత్మదర్శనానికి ఫలాన్ని చెప్తున్నాడు. ఇక్కడ 30వ శ్లోకం లోపల, యో మాం పశ్యతి సర్వత్రం సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అర్జున, యోగసిద్ధుడు నన్ను సమస్తంలో వీక్షిస్తాడయ్యా.
సమస్తాన్ని కూడా నాలో దర్శిస్తాడు. అతడికి నేను దూరంగా లేను, అతడు నాకు దూరంగా లేడు అని చెప్పేసి చెప్తూ, ఎవడు సమస్తమునందు నన్నే దర్శిస్తాడో, సమస్తమును నాయందే దర్శిస్తాడో అతనికి నేను దూరంగా లేనని స్పష్టం చేస్తున్నాడు. అతడు నాకు దూరంగా లేడు అంటే అర్జున, నేను అతడు ఇద్దరం కూడా ఒకే ఆత్మ కదా. ఇది శ్లోకం యొక్క హృదయం మనకి ఇక్కడ కనబడుతుంది. తాను చైతన్యమే, భగవంతుడు చైతన్యమే. చైతన్యము చైతన్యానికి దూరం కాలేదు. కాబట్టి యోగయుక్తుడు పరమేశ్వరునికి దూరంగా లేడు, పరమేశ్వరుడు యోగయుక్తునికి దూరంగా కాలేడు అనేది మనకి ఇక్కడ ఈ యొక్క శ్లోకం లోపట, ఈ 30వ శ్లోకంలో అందిస్తున్నాడు. భగవంతుడు ఎవరికి గోచరిస్తాడు, భగవద్ దృష్టి ఎవడు గోచరిస్తుందనే విషయానికి వస్తే, సమస్త భూతకోట్ల యందు భగవంతుని సమస్త భూతకోట్లను గాంచువానికి భగవానుడు తప్పక గోచరిస్తాడట. కాబట్టి భగవద్ దృష్టికి అట్టివాడు తప్పకుండా కనబడతాడని చెప్పేసి, మరి భగవద్ దృష్టి యందు పడడానికి, భగవంతునకు ప్రీతిపాత్రడానికి ఏం చేయాలి అని ప్రశ్న వస్తుంది మనకు. దానికి ఒకటే సమాధానం ఏంటంటే, అన్ని ప్రాణుల లోపట పరమాత్మ యందు అన్ని ప్రాణులను చూడాలి. ఈ యొక్క ఆలోచన మనలో రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. మోక్షము ఏదో కాదు, అభేదస్థియే మోక్షం. బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానమే మోక్షానికి కారణం అని చెప్పేసి మనకు 31వ శ్లోకంలో చెప్తున్నాడు. సర్వభూతస్థితం యో మాం భజతిత్యేకత్వమాశ్రితః సర్వథా వర్తమానోపి సహ్యోగి మయి వర్తతే. అర్జున, సర్వభూతాల్లోపట ఉన్న నన్ను అభేద జ్ఞానంతో సేవించే యోగి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉండినా సరే నాలోనే ఉంటాడయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిట్లో కూడా పరమాత్మను చూసుకోవడం, పరమాత్మలో ప్రపంచాన్ని, ప్రపంచంలో పరమాత్మను, ఈ భావన మనము ఇంతకుముందు కూడా విన్నాం. మనము భాగవతంలో కూడా ప్రహ్లాదుని యొక్క ప్రవర్తన లోపట, పానీయంబులు త్రావుచును గుడుచుచు భాషించుచు ఆసలీలా నిద్రాదులు సేయుచు తిరుగుచు లక్ష్యంతుచు సంతత శ్రీనారాయణ పదపద్మయుగళీ చింతామృతం ఆస్వాద సంధానుండై మరచను సురారిసుతుడే తద్ విశ్వము భూవరా. అక్కడ చెప్తున్నాడు సుఖబ్రహ్మ చెప్తున్నటువంటి విషయం పరీక్షిత్ మహారాజుకు, ఓ రాజా, ప్రహ్లాదుడు, సురారిసుతుడు అంటే ప్రహ్లాదుడు, నీళ్లు తాగుచు, అన్నము తినుచు, మాట్లాడుచు, నవ్వుచు, ఆడుచు, నిద్రించుచు, తిరుగుచు, చూస్తూ నిరంతరము ఆ శ్రీమన్నారాయణుని యొక్క చరణకమల ధ్యాస, అదొక్క ధ్యానమే అమృతం అని చెప్పేసి గ్రోలేటువంటి స్థితి ఆయన ఉంది. కాబట్టి ఆ స్థితిలో పడి ఆయన ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయాడు. మరిచన్ని ఏతద్ విశ్వమున్ అంటున్నాడు. పనులన్నీ ప్రపంచంలోనే జరుగుతున్నా తనకు మాత్రం చేసినట్లే లేదు, అసలు ప్రపంచం ఉన్నదని ఎరుకే లేదంటున్నాడు. భక్తపోతని ఎంత అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. కాబట్టి ఆత్మజ్ఞానం గల యోగి గృహస్థుడై కార్యాలను ఆచరించిన, సన్యాసి అయి కర్మలను సన్యసించిన పెద్ద తేడా ఏముండదట. అతని బుద్ధి పరమాత్మయందే ఉంది. అఖండ బ్రహ్మాకార వృత్తియే బుద్ధిలో స్థిరంగా ఉంది. తత్వమసి అనేది మనం విన్న వాక్యం. ఈ యొక్క శ్లోకం లోపట మనకు అసి పద వివేకాన్ని ప్రసాదించి తత్వమసి మహావాక్య విజ్ఞాన్ని మనకు అందిస్తున్నాడు. ఇక్కడ తత్, త్వం, అసి అనేటువంటి 3 పదాలు చేసేటటువంటి తత్వమసి మహావాక్యం ఇది. ఈ అఖండార్థ బోధకం ఇది. తత్పదము బ్రహ్మాన్ని నిర్దేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మము అంటే జగత్కాలమైనటువంటి బ్రహ్మం. తత్పదము ఈశ్వరుని కూడా నిర్దేశిస్తుంది. ఈ రెంటి మధ్య భేదము లేదు. అందువల్లనే శాస్త్రంలో కొన్ని చోట్ల జీవ బ్రహ్మైక్యము అని, కొన్ని చోట్ల జీవైశ్వర బ్రహ్మైక్యం అని చెప్పేసి, ఐక్యం అని చెప్పేసి తత్వమసి వాక్యార్థాన్ని
విశ్లేషించడం మనం చూశాం. సృష్టి స్థితి లయలలో శోభించే విశిష్టమైనటువంటి ఈశ్వర చైతన్యమే తత్పద నిర్దేశం. త్వం పదము ఆత్మను నిర్దేశిస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే జీవ చైతన్యం. జాగ్రత్త, స్వప్న, సుషుప్త ఇటువంటి అవస్థల లోపల విశిష్టంగా శోభించేటువంటి జీవ చైతన్యమే త్వం పదం యొక్క నిర్దేశం అవుతుంది. తత్ అంటే బ్రహ్మము లేదా ఈశ్వరుడు అని అర్థం. త్వం అంటే నీవు లేదా జీవుడు అని అర్థం. అసి అంటే అయ్యావు లేదా అయి ఉన్నావు అని అర్థం. దీన్ని బట్టి చూస్తే జీవ బ్రహ్మలకు తత్వమసి మహావాక్యం వల్ల ఏకత్వమే చక్కగా మనకి ఇక్కడ ప్రతిపాదించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జీవుడు బంధంలో ఉన్నవాడు, ఈశ్వరుడు బంధము తెలియనివాడు. జీవుడు కించిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవునిది కార్యోపాధి, ఈశ్వరునిది కారణోపాధి. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మనకు 31వ శ్లోకం లోపల చెప్పడం జరిగింది భగవానుడు అనమాట. మరి భగవంతుడు అసలు ఎక్కడున్నాడు అనేదానికి మనకు అర్థం చేసుకునే చేయగలిగినట్లయితే సమస్త చరాచర ప్రాణికోట్ల యందు అన్నిట్లో కూడా వ్యాపించి ఉన్నాడని చెప్పేసి, భగవంతుని లోపల స్థితి పొందవాలనంటే జీవుడు ఏం చేయాలి మరి అంటే ఎప్పుడు సర్వత్రా ఏకాత్మ బుద్ధి కలిగి అట్టి అద్వయ పరమాత్మను సేవించాలి, ధ్యానించాలని చెప్పేసి. మరి ఆత్మజ్ఞుడైనటువంటి మహానీయుడు లోకమున వ్యవహరించిన అతనికి భగవత్స్థితికి హాని కలుగుతుందా అంటే కలగదట. అతడు ఎట్లు ప్రవర్తించినప్పుడు తన యొక్క భగవత్స్థితికి మాత్రము లోకం కలగనే కలగని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మరి ఈ విధంగా చెప్తూ ఇంతవరకు ఆత్మజ్ఞాని యొక్క అంతరంగ వైభవాన్ని చూశాం మనం. ఇప్పుడు ఆత్మవిధిని యొక్క బహిరంగ లక్షణాన్ని కూడా చెప్తున్నాడు 32వ శ్లోకం లోపల. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సర్వ ప్రాణుల సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని తనతో పోల్చుకొని తనతో సమానంగా చూచేవాడు శ్రేష్టమైనటువంటి యోగి, అతడు నాకు చాలా ఇష్టమైన వాడు అని చెప్పేసి మనకు చెప్తున్నాడు ఇక్కడ దీంట్లో కూడా. మరి జీవితం అనేది అందరిది ఒకటే అయినా జీవన విధానంలో మనకు తేడాలు కనబడతాయి. ఈ తేడాలు వ్యక్తులకు జీవితం మీద ఉండే అవగాహనను బట్టి ఉంటాయి. తాను సుఖపడాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు, అలాగే తాను దుఃఖపడకూడదని కూడా భావిస్తాడు. ఇది సహజం. ఇది ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఒంటరిగా లేడు, తనలాగే చాలా మంది జీవిస్తున్నారు. తన సుఖదుఖాల పట్ల తనకుండే అవగాహన ఎలాగూ తనకుంది. తనలాగే సుఖదుఖాలను అనుభవించేటువంటి పరుల విషయంలో తను ఎలా స్పందిస్తున్నాడు అని ఆలోచిస్తే అతడు స్పందించే తీరును బట్టి అతని యొక్క జీవన రీతిని ఊహించుకోవచ్చట మనం. కొందరు కేవలము తమ సుఖదుఖాలకే పరిమితమై ఉండేవాళ్ళు కనబడుతుంటారు. ఎవరెలా పోయినా పర్వాలేదు, తాము సుఖంగా ఉంటే చాలు, తమకు దుఃఖం లేకుండా ఉంటే చాలు. ఈ విధమైన లక్ష్యసిద్ధికి పరులను హింసించడం కూడా తప్పు కాదని భావించి అక్రమ మార్గాల్లో కూడా ప్రవర్తిస్తూ అధర్మంగా జీవిస్తూ ఉంటారు. వీరు మానవులే, కాకపోతే వీళ్ళని ఏమంటారట, మృగ మానవులు అంట, పశుప్రాయులు అంటారట. ఇక రెండో వాళ్ళు తమ సుఖానికే ప్రాధాన్యత ఇచ్చి జీవిస్తూ ఉండినా అలా జీవించడంలో పరుల సుఖాన్ని పాడు చేయకుండా ఉండాలని భావిస్తారట. వీళ్ళని మనం ఏమనొచ్చు అంటే సాధారణ మానవులు అని అనొచ్చట. ఇక మూడో వాళ్ళు ఉంటారు, తమ సుఖంతో పాటు పరులు కూడా సుఖపడాలని భావించి తమకు సరిపడా ఉంచుకొని మిగిలినది పరోపకారార్థం వినియోగిస్తూ జీవిస్తూ ఉంటారట. వీరు మానవులే, కాకపోతే విలువలను వంట పట్టించుకున్న వాళ్ళు వీళ్ళు. సేవా దృక్పథంతో జీవించేవాడు. వీరు ఆస్తికులు కావచ్చు లేదా నాస్తికులు కావచ్చు, ఉన్నతాశయాలతో జీవించే ఈ విధమైన సజ్జనులు అన్ని రంగాల్లోనూ మనం కనబడుతూ ఉంటారు సమాజంలో. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ ముగ్గురికి భిన్నమైన వాడు, సామాన్యుల యొక్క మస్తిష్కాలకు అందని వాడు, అరుదైనటువంటి జీవన శోభ కలిగిన వాడు ఎవరంటే యోగ సిద్ధుడు అని చెప్పేసి. కాబట్టి ఈ శ్లోకంలో శోభిస్తున్నటువంటి సమదర్శన యోగి అన్యుల యొక్క సుఖదుఖాలను ఇతడు గ్రహించే తీరు అది అంతర సాధ్యం కానే కాదు, అలౌకికంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. మరి సమాహిత చిత్రుడైనటువంటి ఈ యోగి అందరినీ సమంగా చూస్తాడు, అంతటా అందరినీ సమంగా నిర్విశేషంగా చూస్తాడు.
అని ఈ యొక్క శ్లోకం లోపల మనకు ప్రధానంగా చెప్తున్నాడు. మరి ఇక ఇది చెప్పిన తర్వాత యోగము కష్టమే, అలాగని ఉపాయాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ ప్రశ్న వేస్తున్నాడు అర్జునుడు 33వ శ్లోకం లోపల. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరా. మధుసూదన, కృష్ణ, సమత్వరూపమైనటువంటి యోగాన్ని నువ్వు చెప్పావయ్యా, కానీ మనస్సు చంచలమైంది కావడం చేత అది స్థిరంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు అని చెప్తున్నాడు. ప్రవాహ రూపంలో సాగిపోతున్నటువంటి పార్థసారథి యొక్క ప్రబోధానికి ఈ అర్జున్ యొక్క ప్రశ్న అనేది కొద్దిగా ఎట్లేదంటే అడ్డు నిలబడిందట. అడ్డు నిలబడేసేసరికెల్లా వాస్తవానికి అర్థం పట్టేటువంటి ఈ ప్రశ్న ఈ సందర్భంలో చాలా అర్థవంతమైన ప్రశ్న. ఇది సర్వత్ర సమదృష్టి లక్షణమైనటువంటి యోగాన్ని శ్రీకృష్ణుడు ఇంతవరకు అద్భుతంగా చెప్పాడు. ముఖ్యంగా ఈ ప్రబోధమును కేవలం సిద్ధాంతపరంగా కాక ఆచరణయోగ్యంగా అనుష్ఠానపరంగా చెప్పడం జరిగింది. ఆలకించినంత వరకు ఆనందంగానే ఉన్న ఆచరణకు వచ్చేసరికి ఆనందం ఏమైపోతుంది, ఆవిరైపోతుంది. కొన్ని విషయాలు వింటున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, బ్రహ్మాండం అనిపిస్తుంది, తప్పకుండా చేస్తామనిపిస్తుంది మనకు. కానీ అవి నిజానికి ఆచరణలోకి వచ్చేసరికల్లా అప్పుడు నిజమైన సంఘర్షణ మన లోపల మొదలవుతుంది. ఇది కేవలం అర్జునుడి సమస్య మాత్రమే కాదు, మనందరి యొక్క సమస్య. ధ్యానం అనే మాట రాగానే ముందుగా సాధకుల నుంచి ఏమంటుందంటే ఏకాగ్రత కుదరడం లేదండి అంటాం, మనసు నిలబడడం లేదు అంటాం. ఎక్కడైనా ఈ మాటని మనకు వినబడుతుంటుంది. ఇది అందరి సమస్య. అర్జునుడు అందరి సర్వమానవాళి పక్షాన, మొత్తం మనుషుల యొక్క పక్షాన ఆయన ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నాడు. కాకపోతే ఈ సందర్భంలో ఒక సత్యాన్ని మనం మనసుకు పట్టించుకోవాలనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మనకు 3 విషయాలు ప్రధానంగా అర్థమవుతున్నాయి. సమత్వంతో కూడినటువంటి ఈ యోగాన్ని అవలంబించాలి అంటే ఎలాంటి మనసు ఉండాలో అర్జునుడికి తెలిసిపోయింది. ప్రస్తుతం తన మనస్సు యొక్క పరిస్థితి ఏమిటో కూడా పార్థునికి అర్థమైపోయింది. యోగాన్ని సాధించడానికి యోగ్యమైన మనస్సుని ఎలా సాధించాలని ఉపాయాన్ని కృష్ణుని యొక్క ముఖత తెలుసుకోవాలని కూడా ఉంది. అర్జునుని ప్రశ్న లోపల ఈ 3 కూడా ప్రధాన అంశాలుగా నిలబడిపోయినాయి. మరి మనస్సు స్థిరంగా ఉండి తీరాలి, అప్పుడే యోగం సాధ్యమవుతుందని తెలుసు. కానీ చిత్తం స్థిరంగా లేదని కూడా తెలుసు. అందువల్లనే యోగం సిద్ధించడం లేదనేది కూడా అర్థమవుతుంది. మనసు స్థిరంగా లేదు అంటున్నాడు, మరి ఎలా ఉంది అంటే చలిస్తూ ఉంది, చంచలంగా ఉంది. చలించే సూదిలో దారినెక్కించేదెలా చెప్పండి? చంచలమైన మనస్సుతో యోగాన్ని అభ్యసించేదెలా? మనసు చంచలంగా ఉంది, అస్థిరంగా ఉంది. ఇది అర్జునునికి అర్థమైంది. ఒక అర్జునునికే కాదు, ఇది అందరి అనుభవంలోనూ ఉంది. మనసు చలించడం సమస్య కాదు, చలించే దానినే మనస్సు అంటారు అని తెలియకపోవడమే సమస్య. చంచలమై అస్థిరంగా ఉండేదే మనస్సు. బహుశా అది స్థిరమై స్థిమిత పడితే దాన్ని బుద్ధి అంటారు. కాబట్టి సమదర్శన యోగానికి నిగ్రహం కలిగిన మనస్సు ఉండాలని అర్జునికి తెలుసు. ప్రస్తుతం తన మనస్సు అలా లేదు, చంచలంగా ఉంది అని కూడా తెలుసు. అంతేకాదు స్థిరంగా లేకపోవడానికి కారణం కూడా తెలుసు. అలా ఉండవలసిన మనస్సు ఇలా ఉంది. ఇలా ఉండే మనసు ఏ ఉపాయం చేత అలా అవుతుంది? దీనికి సమాధానాన్ని ఆశించే అర్జునుడు శ్రీకృష్ణుని ఈ ప్రశ్న వేశాడట. ఆకలిని తీర్చమని అమ్మను అర్థించాలి, ఆర్తిని పోగొట్టమని మనం ఆచార్యుని ప్రార్థించాలి. అర్జునుడు అదే పని చేశాడు. ఈ సందర్భంలో అర్జునుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే మధుసూదన అని చెప్పేసి ఆ విధంగా ఆ పదాన్ని పలుకుతున్నాడు అనమాట. కాబట్టి దీంట్లో ఈ 33వ శ్లోకం లోపల యోగం అనేది దేని వల్ల సిద్ధిస్తుంది అనే విషయం స్పష్టమైపోతే మనకు ఒకటి మనోనిశ్చలత సమత్వము సిద్ధిస్తుందనే విషయం స్పష్టం కావాలి మనకనమాట. మనసు చపలంగా ఉంటే యోగమందు స్థిరమైనటువంటి నిలకడ కలగదనే విషయము తెలిసిపోయింది మనకు. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.